ఈరోజు మన సమాజంలో అడుక్కుంటే వేసేది భిక్ష, పోరాడితే వచ్చేది రాజ్యం. సోదరులారా, పెద్దలు చెప్పారు రాజ్యం వీరభోజ్యమని. వీరుడు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా రాజ్యం వరిస్తుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంటే, రైతు కూలీగా మారుతుంటే, రైతు కూలీ వలసలు పోతుంటే, ఏసీ రూముల్లో కూర్చొని తెలుగుదేశం నాయకులు, వెలకపూడి దాటి పొలాలకు రాని తెలుగుదేశం మంత్రులు మండు టెండలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని హేళన చేస్తున్నారు. సోదరులారా, ఆలోచించండి. వ్యవసాయం దండగ కాదు, మరొకసారి పండగ చేస్తానని నిరూపించడానికే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దీక్ష. 2 సంవత్సరాలైంది నాగార్జున సాగర్ కాలువల్లో నీళ్లు వదిలి. చేతగాక తెలుగుదేశం నాయకులు బుడుచుకొని కూర్చుంటే ఈ రోజున రైతులు మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే తొందరపడమాకండి అని ఓదార్చడానికే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష. ధర ఉన్నా దిగుబడి రాక పత్తి రైతు ఆందోళన చెందుతుంటే సోదరా నేను ఉన్నాను అని నిరూపించుకోవడానికే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష. పంట బాగా పండింది, ఇంకా ప్రతి రాత్రి మనకి శివరాత్రి అని కలలుగన్న మిర్చి రైతు, పరుపు రైతు అనుకోకుండా ఈ తెలుగుదేశం అవలంబిస్తున్న అస్తవ్యస్త పాలనతో మరి ధరలు 12,000 నుంచి 2-3 వేలకు పడిపోతే ఏమన్నా తొందరలో అఘాయిత్యం చేసుకుంటాడేమో. తొందరపడకు సోదరా, 2 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పడానికే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి దీక్ష. గతంలో మనం చూసాం, 2004 సంవత్సరం ముందు ఇటువంటి పరిస్థితులే ఈ ప్రాంతంలో పునరావృతం అయినాయి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మండు టెండలో సుదీర్ఘ పాదయాత్ర చేసి రైతు కూలీకి భరోసా ఇచ్చి తప్పకుండా ఉచిత విద్యుత్ ఇస్తాను, మీ అందరినీ కాపాడుతాను, గిట్టుబాటు ధర ఇస్తాను అని తిరగటం మనం అందరం చూసాం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలని హేళన చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే మరి ఉచిత విద్యుత్పై సంతకం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కొనసాగుతుందంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఉచిత విద్యుత్ ఇచ్చాను కదా, ఇంకా రైతు పరిస్థితి బాగుంటుందిలే, ఇంక ఏమీ చెయ్యక్కర్లే అనుకున్న నాయకుడు కాదు. ఆ రోజున గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టు ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ వరుణదేవుడు కూడా మనల్ని కరించి పుష్కలంగా వానలు పట్టం జరిగినాయి. అలాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 94 నుంచి 2004 వరకు ఇంచుమించు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజున వరి గిట్టుబాటు ధర 340 రూపాయల నుంచి 550 రూపాయలు, కేవలం 60% పెంచడం జరిగింది. కానీ 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 550 రూపాయల నుంచి 1200 రూపాయలు, అంటే దాదాపు 200% గిట్టుబాటు ధర పెంచి ఈ రైతులను కాపాడిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఇటువంటి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే పయనంలో ముందుకు తీసుకెళ్లాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక్కసారి పల్నాడు ప్రాంతం గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే గుంటూరు జిల్లాలో అత్యధికంగా పత్తి, మిరప పండించే రైతులు ఆ ప్రాంతం నుంచి వస్తారు. అత్యధికంగా తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. ఒకళ్ళు స్పీకర్గా ఉన్నారు, మరొకరు నిన్నటి వరకు వ్యవసాయ మంత్రి, మరి 2-3 2-3 సార్లు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మాకు మంత్రి పదవులు ఇవ్వండి అని కోరుకుంటున్న వాళ్ళు ఒక్కడైనా ఏ రోజన్నా పొలంలోకి వచ్చారా? ఈ గత 6 నెలల్లో మీరు గుర్తు తెచ్చుకోండి సోదరులారా. పొలంలోకి రావటం అటు ఉంచండి, కనీసం ముఖ్యమంత్రి మావాడే, మాకు దగ్గరవాడే అని చెప్పుకునే వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి వరి రైతు పండించట్లేదండి, పత్తికి గిట్టుబాటు రావట్లేదండి, మిరప రైతు ఆందోళనలో ఉండాలండి, కనీసం మరి నస్రావుపేట, పిడుగురాళ్ళ, దాచేపల్లి, కారంపూడి, మాచర్లలో సెంటర్లు పెట్టి మిర్చి కొనిపించే స్థితికైనా వాళ్ళు వచ్చారని ఒక్కసారి ఇక్కడున్న రైతులందరూ ఆలోచించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్ని సంక్షోభాలు ఉన్నాయి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో సాగునీరు అందట్లేదు, తాగునీరు అందట్లేదు. కానీ గ్రామాల్లో పుష్కలంగా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ ఏజెంట్లు నడుపుతున్న బెల్ట్ షాపుల ద్వారా విస్కీ, బ్రాందీ, సోడాలు దొరుకుతున్నాయా లేదా మీరే
నిజం చెప్పండి సోదరులారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం బెల్ట్ షాపులు తీసేస్తానని చెప్పి ఈ రోజు వరకు అది ఆచరణలోకి రాలేదు. ఒక షాపు పోయి తన కార్యకర్తల చేత 5-6 షాపులు పెట్టారు. ఈరోజు కుర్రవాళ్ళని మద్యానికి మరి అలవాటు చేస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో గ్రామాలకు పోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ మద్యంతో ఆగదు, రేపు మద్యక ద్రవ్యాలు రావచ్చు. ఈరోజు మనం పంజాబ్లో చూస్తున్నాం, ప్రతి ఇంట్లో కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఈ రోజున రాష్ట్రం అంతా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రేపు తప్పకుండా ప్రజల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం పెట్టి ప్రజల్ని మంచి దారిలో నడిపిస్తానని. ఇన్ని సంక్షోభాలు, ఇన్ని సమస్యలు రాష్ట్రాల్లో ఉంటే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఈ సమస్యని పరిష్కరించకుండా, ఈ సమాధానాలు చెప్పకుండా మరి ప్రతిపక్ష నాయకుడిపై అభాండాలు వేద్దామా, లేదు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెడదామా, లేదు ప్రతిపక్ష నాయకుడు కష్టంతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలని మంత్రులు ఇచ్చో డబ్బులు ఇచ్చో లాక్కుందామని చూస్తున్నారు తప్పితే ఇంకేమన్నా చేస్తున్నారా సోదరులారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అధైర్యపడమాకండి. ఈరోజు అవినీతిగా సంపాదించిన డబ్బు లేకపోవచ్చు, అబద్ధమాడే గుణం లేకపోవచ్చు, మోసం చేసే బుద్ధి లేకపోవచ్చు, కానీ పేదవారి కొరకు మరి పోరాటం చేయాలన్న రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం ఉంది. వెన్ను తట్టి ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీరున్నారు. ఆదరించి అభిమానించి అందలం ఎక్కించే ప్రజలున్నారు. ఇంతకన్నా సైన్యం కావాలా ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాటం చేయడానికి సోదరులారా? ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే చిన్నప్పటి నుంచి మనం మహాభారతంలో చదువుకున్న ఒక సన్నివేశం గుర్తొస్తుంది. మయసభ. కళ్ళు కనపడని ధృతరాష్ట్రుడు, అహంకారంతో కళ్ళు మూసుకోపోయిన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, 100 మంది అన్నదమ్ములు, ధర్మమెరిగిన అధర్మం వైపు నిలబడే భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, హేమీలు, మరొక వైపు పంచ పాండవులు, వాళ్ళకి అండగా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఒక్కసారి గమనించండి. సుదీర్ఘ అనుభవం కలిగి 12-13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, అతనికి తెలుగుదేశంలో అండగా నిలబడుతున్న హేమీలు, మరి అశోక్ గజపతి రాజు గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, మరి కోడెల శివప్రసాద్ గారు కావచ్చు, పుల్లారావు గారు కావచ్చు, మరి కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, అనేక మంది. వీళ్ళు చాలరు అన్నట్టు నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్లో ఉన్న వృద్ధులు దివాకర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళు చాలరు అన్నట్టు కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు, జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అనేక మంది. ఇంతేకాదన్నట్టు పత్రికాధిపతులు, నల్లకోటు ధరించే వ్యక్తులు, ఇంకా లక్షల వేల కోట్లు మరి వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు. మరొక సైడు ఒకే ఒక్కడు ఎవరో చెప్పండి సోదరులారా? జగన్ చేతిలోని గన్నులవుదాం, ప్రతిపక్ష నాయకులు గుండెల్లో పేలుద్దాం, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుందాం. ఏది ఏమైనా రానున్న 2 సంవత్సరాలు అందరం ప్రతి గడపకు పోయి, ప్రతి ఇంటికి పోయి, ప్రతి మనిషి గుండె చప్పుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటట్టు మనం అందరం కూడా కష్టపడదాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాజశేఖర్ గారికి, ఈ రోజున ఈ మండు టెండలో అన్నా నీతో మేమున్నామని కదిలొచ్చిన సైన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.